అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా ఇంకొక మంచి టేస్టీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అదే స్వీట్ షాప్ స్టైల్ గవ్వల రెసిపీ. జనరల్గా మనం గవ్వలు ఇంట్లో చేసుకున్నప్పుడు గవ్వలు గట్టిగా వచ్చేసేయటమో లేదంటే పాకం సరిగ్గా రాకపోవటమో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అయితే అలా ఏం కాకుండా చాలా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్లో మనం కొనుక్కుని తెచ్చుకుంటే ఎలా ఉంటాయి గవ్వలు, అదే విధంగా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. గుల్లగా క్రంచీగా నోట్లో పెట్టుకుంటే అలా మెత్తగా నలిగిపోవాలన్నమాట. అంత టేస్టీగా ఉండేటట్టుగా పిండిని ఎలా కలుపుకోవాలి, పాకం ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నానండి. ఫస్ట్ టైం చూసి చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా ఈ బెల్లం గవ్వలు వచ్చేస్తాయి. చూడండి గవ్వలు ఎంత క్రంచీగా వచ్చాయో. సౌండ్ వింటే అర్థమవుతుంది కదా. మరి ఈ టేస్టీ స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ గవ్వలు తయారు చేసుకోవడానికి మనం పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెని పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా మైదా పిండి వేసుకోండి. స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు కాబట్టి నేను ఇక్కడ మైదా పిండిని వాడుతున్నాను. మీరు దీనికి బదులు గోధుమ పిండినైనా వాడచ్చు. 2 కప్పుల గోధుమ పిండికి 1/2 కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఈ పిండిలోకి బొంబాయి రవ్వని వేయటం వల్ల గవ్వలు అనేవి క్రంచీగా వస్తాయన్నమాట. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఆ క్రంచీనెస్ కోసం కంపల్సరీగా బొంబాయి రవ్వనైతే వేసుకోండి. చూడండి ఇక్కడ బొంబాయి రవ్వ అనేది నేను సన్నటి రవ్వ తీసుకున్నాను అనమాట. మీరు తీసుకునే బొంబాయి రవ్వ అనేది కొంచెం మందంగా ఉంటే గనక దాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుని ఈ పిండిలోకి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. అలాగే చిటికెడు దాకా వంట సోడా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేయటం వల్ల గవ్వలకి గుల్లదనం వస్తుందన్నమాట. నెయ్యి కానీ డాల్డా కానీ లేదా బటర్ వెన్నని కానీ వేసుకోవచ్చండి. ఆయిల్ని మాత్రం యూస్ చేయొద్దు. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి పిండి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు పిండిని ఇలా ముద్ద చేస్తే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే మీకు గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్ కింద కలుపుకోవాలండి. అంటే మరీ సాఫ్ట్గా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలన్నమాట. అంటే పిండి అనేది స్టిఫ్గా ఉండాలి. అప్పుడే మీకు గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. కాస్త నానుతుంది. రవ్వ అనేది కొంచెం వాటర్ని అబ్జర్వ్ చేసుకుని పిండి అనేది ఇంకొంచెం స్టిఫ్గా తయారవుతుంది. 15 నిమిషాల తర్వాత మళ్ళీ తిరిగి పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపండి. ఆ తర్వాత ఈ పిండిలోంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. మరీ రౌండ్గా చుట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ పిండిని తీసి కొంచెం వేళ్లతో అలా అనేసి పక్కన పెట్టేసేయండి. ఇలా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ కింద చేసేసుకోండి. ఇప్పుడు మనం వీటితో గవ్వలు చేసుకోవాలి. గవ్వలు చేసుకోవడం కోసం ఇలాంటి గవ్వల పీట అయినా తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉండే స్ట్రైనర్ ఉంటుంది కదండి, మనం ఆయిల్లో దేవేసుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాని మీద అయినా చేసుకోవచ్చు. సో మీ వీలుని బట్టి ఎయిదర్ గవ్వల పీట అయినా లేదంటే ఇలా స్ట్రైనర్ అయినా యూజ్ చేయండి. అయితే గవ్వల పీట మీద మీరు గవ్వలు చేసేటప్పుడు ప్రాపర్గా కొంచెం ప్రెషర్ యూజ్ చేస్తూ ఇలా పైనుంచి ప్రెస్ చేస్తూ రోల్ చేయండి. అంటే మనం తీసుకున్న ఉండ మొత్తం కూడా రోల్ అవ్వాలన్నమాట. అప్పుడే మీకు గవ్వ అనేది మందంగా లేకుండా ఇలా సన్నగా చక్కగా మంచి షేప్ వస్తుంది. ఇలాగే పిండి అంతటినీ కూడా గవ్వల కింద షేప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయిని ఉంచి అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని హీట్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ గవ్వల్ని బ్యాచెస్ కింద వేసుకుని ఫ్రై చేయండి. అస్సలు మంటని పెంచొద్దు. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా గవ్వల్ని వేయించండి. గవ్వల పిండి లోపల వరకు వేగాలి. పర్ఫెక్ట్గా వేగితే పర్ఫెక్ట్ గవ్వలు తయారవుతాయి. అండ్ ఈ గవ్వలు వేయించేటప్పుడు సన్నగా ఉండే గవ్వలు ఇలా పొంగి చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. ఇలా అన్ని గవ్వలు కూడా ఈవెన్గా లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకుని ఫ్రై చేయండి. గవ్వలు ఎంత గుల్లగా వచ్చాయో నేను విరిచి చూపిస్తాను. చూడండి ఇలా ఈజీగా చేతిలో అలా నలిగిపోతుంది అనమాట. క్రంచీగా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం గట్టిగా లేకుండా గుల్లగా వచ్చాయి. ఇలా వస్తే గవ్వలు పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు ఈ గవ్వలకి మనం పాకం పట్టుకుందాము. పాకం పట్టుకోవడం కోసం స్టవ్ మీద మందంగా ఉండే గిన్నెను పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు దాకా బెల్లం వేసుకోండి. మెత్తటి బెల్లం అయితే మీకు గవ్వల పైన లేయర్ అనేది సాఫ్ట్గా వస్తుంది. అదే గట్టి బెల్లం అయితే పైన లేయర్ కొంచెం గట్టిగా వస్తుంది. అంతే డిఫరెన్స్. సో తురుముకున్న బెల్లాన్ని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1/4 కప్పు దాకా నీళ్లు వేయండి.
మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో నలకలు ఉంటాయి అని అనుకుంటే కనుక మీరు ఈ బెల్లం పాకాన్ని వడకట్టుకోవచ్చు. నేను డైరెక్ట్గా పాకాన్ని తెప్పించేస్తున్నాను. బెల్లం కరిగిన తర్వాత మీరు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఒక 2 to 3 మినిట్స్కి పాకం అనేది వచ్చేస్తుంది. ఇలా థిక్ పాకం రావాలన్నమాట. తీగ అనేది దలసరిగా మందంగా రావాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఈ గవ్వల కోసం పాకం వచ్చేసినట్టు. ఇందులోకి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇంట్లో గవ్వలు చేసేటప్పుడు ఆ ఇలాచీ ఫ్లేవర్ అనేది తగలనివ్వనమాట. మేమైతే గవ్వల్ని ప్లెయిన్గానే ఇష్టపడుతూ ఉంటాము. సో అందుకని నేను ఇలాచీ పౌడర్ వేయలేదు. మీకు ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే కనుక ఈ స్టేజ్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోవచ్చు. ఇలా పాకం వచ్చిన తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న గవ్వల మొత్తాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకుని పాకంతో బాగా మిక్స్ చేయండి. పాకం అంతా గవ్వలకి పట్టి ఇలా పాకం బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెను పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక కూడా మీరు గవ్వల్ని కలుపుతూనే ఉండాలి. ఈ ఎక్స్ట్రా పాకం ఉంది కదా, ఆ పాకం అంతా కూడా మీరు కలుపుతూ ఉంటే గవ్వలకి అంటుతుందన్నమాట. చూడండి, కొద్దిసేపటికి ఈ పాకం అనేది గట్టిపడడం స్టార్ట్ అవుతుంది. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ టెక్స్చర్ వచ్చిందంటే ఇంకా మీరు గవ్వల్ని కదపాల్సిన పని లేదు. పూర్తిగా చల్లారే వరకు అలా వదిలేసేయండి. చల్లారాక గవ్వల్ని ఒక్కొక్కటిగా విడివిడిగా ఇలా సపరేట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోండి. చూడండి ఎంత ఈజీగా గవ్వలు సపరేట్ అయిపోతున్నాయో. పాకం పర్ఫెక్ట్గా పట్టుకుంటే గనక ఇలా గవ్వలు అనేవి ఈజీగా పాకం నుంచి వచ్చేస్తాయి అన్నమాట. అంతేనండి, పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ బెల్లం గవ్వలు రెడీ అయిపోయాయి. పైన పాకం అనేది సాఫ్ట్గా, లోపల క్రంచీనెస్తో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుంటే. మరి మీరు కూడా పండక్కి ఈ గవ్వల రెసిపీని నేను చెప్పిన ప్రాసెస్లో, నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.